మానవతారాయ్ గారు ఓకే చెప్పండి. రాష్ట్రంలో ఈ కారస్ని ప్రోత్సహించి కొన్ని లేకపోతే ఉపాధి కల్పించడానికో లేకపోతే ఈ కారుకు సంబంధించి అభివృద్ధి చేయడానికో రాష్ట్రానికి మంచి చేయడానికో మేము చేస్తామంటున్నారు. కానీ ఇన్ని చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి అన్న చిన్న లాజిక్ని గత ప్రభుత్వం ఎందుకు మర్చిపోయింది? ఇప్పుడు మంచి కోసమే చేసావు అన్నప్పటికీ కూడా ఇక్కడ మంచి చేశారా చెడ్డ చేశారా అని ఏమీ మాట్లాడట్లేదు. ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. అది మంచిగా చెడ్డాన్ని పక్కన పెట్టండి, కానీ అవినీతి జరిగింది. సుమారు 700 కోట్ల వరకు లాభం వచ్చిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన లెక్కలు ఎక్కడ అంటే కూడా ఈడీ అడుగుతోంది. మరి దానికి సంబంధించి ఏమంటారు మానవతారాయ్ గారు? కేవలం ఇది కక్షపూరిత కేసుగా చూడొచ్చా? ఇప్పుడు ఇది కక్షపూరితం కాదండి, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఫార్ములా ఈ రేస్ కార్ వల్ల హైదరాబాదు మహానగరంలో ఉన్న స్లమ్ముల్లో జీవించే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం జరిగింది? హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ కి ఫార్ములా 1 రేస్ కి సంబంధం లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ తోనే వచ్చిందా? అంత అనాలోచితంగా ఎట్లా మాట్లాడతారు? 1591లో పులి కుత్బుషా అనే ఆయన పునాదులు వేసి ఆయన వేసిన పునాదులు ఎవరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచరండి. అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది సహసిద్ధంగా వృద్ధి చెందుతుంది. దానికి ఒకళ్ళు ఫలానా వ్యక్తులు అని కారణం కాదు. దాన్ని దయచేసి ఆ విధంగా మాట్లాడకండి, నవ్వుతారు ప్రజలందరూ కూడా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని అంటే మేము తెచ్చినమనంటే, హైదరాబాద్ బ్రాండ్ అనేది సహసిద్ధంగా ఉన్నటువంటి వాతావరణం. దేశంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడ హాయిగా బతకడానికి ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటు బీహార్ వాళ్ళైనా ఆంధ్ర అయినా ఎక్కడ వాళ్ళైనా వచ్చి ఇక్కడికి వ్యాపారాలు చేసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు. హైదరాబాదు ఆదాయాన్ని పెంచుతున్న పాటు తెలంగాణ ఆదాయాన్ని పెంచుతున్నారు. ఇది ఎప్పుడు కూడా తగ్గే పరిస్థితి కాదు. ఈరోజు కాంగ్రెస్ ఉంటుంది, రేపు ఇంకోళ్ళు రావచ్చు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ అనేది నిరంతర ప్రక్రియ, పెరిగే ప్రక్రియ కానీ తరిగే ప్రక్రియ కాదు. ఇదొకటి. వీళ్ళు హెచ్ఎండి సీజన్ 9లో 700 కోట్ల లాభం వచ్చింది అంటారు. ఎట్లొచ్చింది, ఎక్కడొచ్చింది, ఏమైనా చెప్పారా? అసలు అది సంపన్నుల క్రీడ అండి. అది పేదవాడికి ఏమైనా అన్నం 3 పూట్ల అన్నం పోద్దా దాంట్లో? హైదరాబాద్ లో ఇప్పటికీ ఖైరతాబాద్ లో గేమ్ జరిగిన పక్కన విగ్రహాల దగ్గర స్లమ్లు ఉన్నాయండి. ఇంకా వాళ్ళు 700 కోట్లు పెట్టి ఏమైనా చేశారా? అది లేదు. అంటే వీళ్ళ బాగా సంపన్నుల కేటీఆర్ లాంటి ఒక సంపన్నుడు, ఒక శ్రీమంతుడు, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి సంపన్నులు, సినిమా తారల యొక్క విలాసాల కోసం జరిగిన క్రీడ ఇది. దానికోసం ఏం చేస్తారు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సతీష్ గారు ఒక నిమిషం అండి. సతీష్ గారు తనని కంప్లీట్ చేయనివ్వండి. సతీష్ గారు ఒక నిమిషం అండి, తనని కంప్లీట్ చేయనివ్వండి. మీరు మధ్యలో తనని డిస్టర్బ్ చేయకండి. సతీష్ గారు ఒక నిమిషం. సతీష్ గారు మీరు హోల్డ్ ఉండండి ఒక నిమిషం. సతీష్ గారు మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడారు. సతీష్ గారు మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే మరొకసారి మీరు మాట్లాడాలి. ఒక్క నిమిషం అండి. సతీష్ గారు తనకిచ్చిన సమయాన్ని తనని మాట్లాడివ్వండి. అర్థమైందా? అడ్డుపడే వాళ్ళని పిలవకండి దయచేసి. మమ్మల్ని కూడా టైం వేస్ట్ చేయకండి. చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు నేను ఒక అధికార పార్టీగా ఉండి అడ్డుపడలే, విన్నా. మానవతారాయ్ గారు ఒకసారి కెమెరా ఆన్ చేయండి. చెప్పండి. సతీష్ గారు మీరు హోల్డ్ లో ఉండండి, తను కంప్లీట్ అయ్యేంత వరకు. చెప్పండి మానవతారాయ్ గారు. ఇప్పుడు ఈ ఫార్ములా 1 రేసు వల్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మాట వాస్తవం. లొట్టపీస్ కేసు అని చెప్పి చట్టాలను ఎట్లా అవమానపరుస్తారండి? మరి లొట్టపీస్ కేసు అయితే సుప్రీంకోర్టు ఎందుకు పోవాలా? ఓకే మానవతారాయ్ గారు ఒక్కసారి మీరు కెమెరా ఆన్ చేయండి. మీ కెమెరా ఆఫ్ లో ఉంది, ఒకసారి కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. లొట్టపీస్ కేసు అని చెప్పి చట్టాలను అవమానపరుస్తారు. లొట్టపీస్ కేసు బయటకేమో మేకపోతు గాంభీర్యత, లోన వణుకు భయం నిద్రపట్టలేటువంటి రాత్రులు. ఎందుకు సుప్రీంకోర్టుకు పోవాలా? ఇది లొట్టపీస్ కేసు కాదు, ఇది నిజంగా లూటీ జరిగిన కేసు అని చెప్పి ఫెమా వచ్చింది ఒకసారి. విదేశీ మాదక ద్రవ్యానికి సంబంధించినటువంటి చట్టాల ప్రకారం ఈడీ వస్తుంది, ఈడీ విచారణ జరుగుతున్నది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీబీ అవినీతి జరిగింది. ఇందులో భారత రాజ్యాంగ ఉల్లంఘన దీన్ని ఎవరు మాట్లాడలేదు. భారత రాజ్యాంగంలో 299 నిబంధన ఉన్నది. ఈయనెవరండి? కేటీఆర్ ఒక మంత్రి. ఒక మంత్రి ఏ విధంగా ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు నేరుగా విదేశీ సంస్థలకు, అది ప్రైవేట్ సంస్థలకు ఎట్లా బదలాయిస్తాడు? అక్కడ ఉల్లంఘన జరిగింది. కేబినెట్ ఆమోదం లేదు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏ విధంగా చేస్తారు సీనా? చెప్పండి. ఒక మంత్రి అయినంత మాత్రం, ముఖ్యమంత్రి అయిన కొడుకు అయినంత మాత్రం చట్టానికి అతీతుడా? అదే విధంగా ఆర్బీఐ ఇట్లాంటి కోట్ల పౌండ్ల రూపంలో
ఇంగ్లాండ్ కు పౌండ్ల రూపంలో ఏదైనా బ్యాంకుల నుంచి కానీ హండా కానీ 10 కోట్ల లోపే చేయాలి. 45 కోట్ల అంటే 55 కోట్ల మేర పౌండ్ల రూపంలో మరి డబ్బులు తరలించారంటే ఇది కూడా ఒక ఉల్లంఘన. అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోకపోవటం. అయితే 299 ఏం చెప్తుంది? ఇట్లాంటి ఒప్పందాలు జరిగేటప్పుడు భారత రాష్ట్రపతి పేరు మీద అంటే భారత ప్రభుత్వం పేరు మీద జరగాలి, లేకపోతే రాష్ట్ర గవర్నర్ పేరు మీద జరగాలి. వాళ్ళ అనుమతి ఉండాలా, భారత ప్రభుత్వం అనుమతి ఉండాలా, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా సమాచారం ఉండాలా, ఆయనకు అనుమతి కావాలా. ఇవన్నీ లేకుండా ఎన్నికల సంఘం అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి ఆపద్ధర్మ మంత్రి హక్కులు లేవు. హక్కులు లేకపోయినా ఐఏఎస్ అధికారిని తప్పుదోవ పట్టించిండు, అదేవిధంగా ఇంజనీర్ తప్పుదోవ పట్టించిండు. అంటే ఏ గూడు పుటాలు లేకపోతే ఇంత ఉల్లంఘనకు ఎందుకు పాల్పడాలా? ఎందుకు పాల్పడాలంటే 700 కోట్లు గతంలో ఫార్ములా సీజన్ 9 లో 700 కోట్ల రూపంలో వీళ్ళ పార్టీకి ఫండ్ వచ్చింది. నీకెంత నాకంత పిట్రో అంటారు, కిట్రోకో అంటారు. కాబట్టి కొండందవి ఎలికలికన కాదు పట్టేది, ఇక్కడ పంది కొక్కులు పట్టబోతున్నాం. విచారణ జరుగుతుంది. మాట్లాడు. కొండందవి ఎలికన కాదు, పంది కొక్కుల్ని పట్టబోతున్నాం. కాళేశ్వరంలో పంది కొక్కులు, అదే విధంగా ఫార్ములా 1 రేస్ లో పంది కొక్కులు పట్టబోతున్నాం. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన అక్రమాలని బెదిరింపులు పంది కొక్కులు పట్టబోతున్నాం. విద్యుత్ కొనుగోలులో కూడా జరిగిన అక్రమాల పైన కూడా పంది కొక్కులు పట్టబోతున్నాం. ఎవరిని చట్టం అనేది కేటీఆర్ కి అతీతం కాదండి. సినిమా తారులైనా కేటీఆర్ అయినా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకైనా ఈయన మాజీ మంత్రి అయినా అందరికీ సమానమే. గతంలో రేవంత్ రెడ్డి గారు నడుచుకోలేదు. వీళ్ళు అక్రమ స్టేషన్ బెయిల్ వచ్చే కేసు అండి. రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీ అని చెప్పి తెలిసి కూడా స్పీకర్ కి అనుమతి లేకుండా చిన్న స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు ఇసపై ఆయనకి అక్కడ వేశారు. కానీ ఇక్కడ కక్షపూరితం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఓకే సతీష్ గారు ఒక్క నిమిషం అండి. సతీష్ గారు మాట్లాడదాం. దుర్వినియోగం చేసింది కాదు. ఏ పౌరులు యొక్క తెలంగాణ బిడ్డల యొక్క రూపాయి పైసా జేబులో వేసుకోవాలి రేవంత్ రెడ్డి. అది ఎన్నికల సంఘం పెట్టాల్సిన కేసు. అది ప్రజాధనం ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాదు. అక్కడ ఆ కేసుకు ఈ కేసుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనోజ్ రాయ్ గారు ఒక్క నిమిషం అండి.